హిందూ ధర్మాన్ని, తెలుగు భాషని, సాహిత్యాన్ని కాపాడుకుందుకు మీ సంపదలు యథాశక్తి వినియోగించండి. ఈ పిల్లల్ని వదిలేస్తున్నా, మీకు చెబుతున్నా ప్రత్యేకంగా, వాళ్ళు ఏం చేయలేరు. యథాశక్తి కోట్లు ఖర్చు పెట్టక్కల్లా. 10 ఇవ్వగలిగిన వాడు 10, 1,00,000 ఇవ్వగలిగిన వాడు 1,00,000. సాహిత్య సభలు, సంగీత సభలు, వైదిక ధర్మాన్ని కాపాడేవి చేసుకోవాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే ఎలాగా? ఊళ్ళో ఉండే దేవాలయాలు కాపాడుకోవాలి. ముఖ్యంగా కొత్త దేవాలయాలు, ఊరికో బాబా గుడి కట్టేస్తున్నారు, పేటకో బాబా గుడి. ముందు ఊళ్ళో ఉండే శివాలయాన్ని కాపాడండి, ఊళ్ళో ఉండే రామాలయాన్ని కాపాడండి. నమస్కరించి ప్రార్థించి అడుగుతున్నాను. ఉన్న రామాలయం, ఉన్న శివాలయాన్ని కాపాడండి, అక్కడ దీపం పెట్టించండి. అక్కడేమో పేకాడుకోవడమును బాబా గుడి కట్టేయడం కొత్తగా. ఏదో లీడింగ్ గార్డ్ ఎవరు అని ఆలోచించకూడదని ఊళ్ళో ఎప్పటి నుంచో వెలిసిన శివాలయం, కొన్ని 100 ఏళ్ల క్రితం ఎప్పుడో భగవంతుడు స్వయంగా విరిశారు. అక్కడ బాబా విగ్రహం నువ్వు తెచ్చి కట్టాలి, అక్కడ ఆయన వెలవల. ఇది వెలిసిన విగ్రహం ఉంది మన ఊళ్ళో. ఆ పాడుపడిన దేవాలయాన్ని కాపాడకపోతే జరగకూడని పనులు జరుగుతాయి. ఆ కీడు గ్రామాన్ని కొట్టేస్తుంది. శాస్త్రం తెలిసి మాట్లాడుతున్నా, నాకేం మొహమాటం లేదు. ఉన్న పాడుపడ్డ దేవాలయాన్ని ఊళ్ళో ఉన్న జమీందారులు తమ డబ్బు దానం చేసి కాపాడాలి. ఆ ఔదార్యం, ఆ శక్తి లేకపోతే దేనికి ఇవన్నీ? అందుకని పౌరుషంతో ఉంటుంది. అవును, మా ఆయన ఒక నటుడు, తప్పే ఉంది. అలాగే అందుకే ఇప్పుడు గొళ్ళమండ నాడు పశువులతో సమానం తీర్చాడు. అలాగే ఆయన తప్పే ఉందే. పెద్దవారు ఎట్లా పిన్నవారు భర్తల బాధ్యతలు అనుసరిస్తారు కదా. లక్ష్మీదేవి పశువుల దగ్గర ఎందుకు చేరిందంటే కృష్ణుడు పశువుల దగ్గర చేరాడు మరి. అలాగే మా ఆయన నటుడు, అందుకే నేను. అంతేకాదు, నా భర్తలలో ఒకడు జోదగారు కూడా అంది. వెంటనే ఈయన గెట్టేసిందండి రేవు. అందుకని ఇంకా రేపొద్దున నేను ప్యాకాన్నట్టు న్యూస్ చూస్తావు, చూసుకో. అది కూడా చేస్తా నేను. నాకు మంట ఎత్తే అలాంటి పనులు చేస్తాను. రేపొద్దున పరిచారికలు అందరూ, పని మనుషులు అంతా కూర్చుని ఓ చోట ఆటేద్దామా, 3 ముక్కలాడు కూర్చుంటాం, మన హెచ్చా చిచ్చా అని నువ్వు వచ్చి చూద్దుగాని ఇక్కడ. అప్పుడు అంటావు కదా, హెచ్చేవుడు చిచ్చేవుడు అంటే హెచ్చు నువ్వు, చిచ్చు మీ తమ్ముడు అని చెప్తాను నేను. మధ్యలో శివులెక్కి అర్జునుడు. ఇవన్నీ మీకు తెలుసా అనకండి. చిన్నప్పుడు ఆడేవాళ్ళం గుండె ఆట. ఏం చేద్దాం, ఆడిన ఆటే ఉంది కనుక ఇప్పుడు అంటే మానేసం కానీ బాగుండదని అన్నీ ఆడే ఎంత వాళ్ళం అయ్యాం. కోడి పందాలు సహా అన్ని ఆడలేదు కానీ చూసాం, బాగుండదని. చూస్తే పుణ్యమని బ్రాహ్మలు ఆడకూడదు కానీ చూడొస్తున్నారు శాస్త్రంలో. కోడి పందాలు వెళ్ళొస్తే ఇంట్లో అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఓ పూట అన్నం మానేసి కూడా కోడి పందాలు చూసేవంటే మరి ఏమిటో ఆ వైభవం. అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన ప్రభావం మరి ఎక్కడ పోతుంది? పాగూజీ అంటేనే పందేల గోదావరి జిల్లా. పశ్చిమం తర్వాత ముందు పందేలే ఉంటే కోడి పందాలు, లేదా ఎలక్షన్ పందాలు. అందుకే పందాలు మనమే, ఎక్కడ పోయే మనమే. అందుకే నువ్వు చిన్నప్పుడు మా ఇంట్లో అన్నం పెట్టేవారు కాదు. కోడి పందాలకు వెళ్ళావు అదావా, అన్నం మానేసాను. ఇది పెద్ద దేశభక్తి కార్యక్రమం లాగా. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అంతా అన్ని కులాల్లో ఉన్నారు. మరి మాకు బుద్ధి ఎక్కడ రావాయా, కవులు చెప్పావు కానీ చూడాలి, నువ్వు పౌరుషం రావాలి. ఎంతసేపు పప్పేనేట్ అనేవారు అంతే. చూద్దాం అదేంటో వెళ్ళేవాళ్ళం, చూసి వచ్చేవాళ్ళం అంతే. అక్కడే ఉంటే మాకేం తెలుసు, ఆ కోడి పరదా ఏదో మాకు తెలియదు. గుండెట ఉంటుంది, సెవిల్లెక్కి అదేదో అటుకేసి ఇటుకేసి 2 రూపాయలు బాగొట్టుకుని వచ్చేవాడు. అందుకని రేపటి నుంచి పేకాట కూడా మొదలు పెడతా. కంక బట్ట ఏమనుకో, ఎందుకు నా మొగుడు ఒకటి పేకాట కాడు మరి. అప్పటికి అంటుకుంది ఆయనకి శుభ్రంగా, కాలింది బాగా. అయ్యి బాబు ద్రౌపది పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. నాదు వల్లభుండు నటుడు ఇంత నిక్కంబు పెద్దవారు ఎట్ల పిన్నవారు కానపతుల విధమ కాక ఏ శైలూషి కాననంగ రాదు కంకభట్ట. నేను నటినేనా? శైలూషి అంటే నటి. నేను నటినేనయ్యా, నేను ఒప్పేసుకుంటున్నాను అని చెప్పి అప్పుడు ఇంకా గత్యంతరం లేక సభ వీడి వెళ్ళిపోయిందండి. నేను వదిలిపెట్టను మీ ఎవరిని అని సభలో అందరినీ ఒక ప్రశ్న వేసింది. మీరు ఇంతమంది ఉన్నారు, ఈ ఇళ్ళకి అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారండి? ఈ పాప ఫలం మీకందరికీ తగులుతుంది అని శపించి శైరంత్రి వెళ్ళిపోయింది. ఎలా తగిలిందో రేపు కీచకవతలో చూస్తాం మనం. ఊరుకోకూడదు. ఎప్పుడు అధర్మం జరుగుతుంటే కుయ్యగలిగిన వాడు కుయ్యాలి, రాయగలిగిన వాడు రాయాలి, ఓ రాయి వెయ్యగలిగిన వాడు వెయ్యాలి. దేనికి దమ్ములేదు వేళ. అన్నిటికీ మనకెందుకు దేవుడు వస్తాడు. ఎవడు ఆ దేవుడు ఎక్కడి నుంచి వస్తారండి? జనం యొక్క సంకల్పమే శ్రీకృష్ణుడిని పుట్టేలా చేసింది. జనం యొక్క సంకల్పమే ఒక శ్రీరాముడిని పుట్టేలా చేసింది. జనం యొక్క సంకల్పమే మరో మహానుభావుని ఈ దేశంలో పుట్టేలా చేయాలి. మనం సంకల్పించాలి, మనలో నుంచే రావాలి. మనమే 3 కట్టుకుని రావాలి. ఈ అవినీతిని అంతం చేయాలంటే మనం ఎప్పటికీ అవినీతి పరుడు కూడా జరుగుతాం. కానీ లోక్సత్తా పార్టీకి ఓటేద్దామని ఒక్కడు అనుకోండి. ఎందుకంటే వాళ్ళు మనకు ఆనరు. అసలు వాళ్ళు మేము భారిస్తాం, మొర్ర మేము చూస్తాం. అవినీతి లేదంటే నమ్మం. అవినీతి చేసేవాడే అంటే మనం నమ్ముతూ ఉండేది. మనకే లేదు మెదడు ఎక్కడ. మనం వాడిని ప్రోత్సహిస్తాం. మళ్ళీ అంతే, వీరు వచ్చినా వారు వచ్చినా 3 పార్టీల్లో 36 పార్టీల్లో ఏది వచ్చినా అంతే, మారేది ఏం లేదు ఎక్కడ. మంచివాడిని మనం నమ్మనంత వరకు, కషాయవాడిని నమ్ముతున్నంత వరకు గొర్రె పని బలైపోవడమే. ప్రజాస్వామ్యమైనా అంతే, పాంచాలి అయినా అంతే. ఇక ఒళ్ళు మండింది ఆవిడకి. వెళ్ళింది తిన్నగా వెళ్ళడమే. మంచం మీద పడుకుందామని చూసిన నిద్ర పట్టట్లా, పొర్లింది దొర్లింది. తేల్చుకోవలసింది ఎప్పుడైనా రాత్రి 8:30 అయ్యే వరకు ఆగింది. ఎందుకంటే అంతవరకు లోపల వెడితే ప్రమాదం. ఎవరో చూస్తారు, ఏమిటని అడుగుతారు, అన్నీ తెలిసిపోతాయి. అంత బాధలో కూడా ఆవిడ ఔచిత్యం అండి. 8:30 ఆ రోజుల్లో 6ంటికి భోంచేసి 7ంటికి పడుకునేవాళ్ళు. గూటిలో దీపమును పెట్టి నోటిలో కబలమును పెట్టి, విద్వాన్ విశ్వం గారు చెప్పినట్టే. అప్పుడు వెళ్ళింది నర్తనశాల, వంటశాలకి వెళ్ళింది. వలలు ఉండేటువంటి వంటశాలకి. ఆయనకి చెబుదాం బాధ. ఆయన ఎలా ఉండదో తెలుసా?
శుభ్రంగా ఫుడ్ కొట్టేసి సాంబార్ వేసుకుని మెక్కేసి శుభ్రంగా, అందులో భీముడికి లోటేముంది, మాంసాహారం కూడా శుభ్రంగా మిగిలిందంతా లాగేయాలి శుభ్రంగా, లేడి మాంసం కోడి మాంసం మొత్తం అంతా. ఆ వంటశాలలోనూ ఇలా మెట్లులా ఉన్నాయి, ఇక్కడ పెద్ద మెట్లు అనమాట, ఇలాగ 3-4 మెట్లు. పై మెట్టు మీద తలకాయ పెట్టి, మధ్య నెట్టు మీద మెట్టు మీద నడుము పెట్టి, చివరి నెట్టు మీద కటి భాగం పెట్టి శుభ్రంగా కాళ్ళు చాపేసి, ఈ చెడ్డిది గిట్ట పక్కన పారేసి, ఆ పంచి ఎక్కడికి పోయిందో ఆయనకే తెలియదు, చూసేవాళ్ళు అదృష్టం, శుభ్రంగా పడుకున్నాడు అంతే. మరి అలా చూస్తే ఏమనిపిస్తుందండి? నన్ను పరాభవించి సదనంబున కుంజనికి ఈచకుండు మున్నున్న తరంగు దప్పక యథోచిత శయ్యను నిద్రశేయ. భీమసేన, ఏం మొగుళ్ళయ్యా మీరు! అన్నగారు తమ్ముడే కూడబరుక్కులు పుట్టారేమయ్యా నా కోసం. ఎవరికైనా ఒకరుంటారు, నా ప్రాప్తానికి 5గురు ఉన్నారు నాయన. ఒకడేమో అక్కడేమో పంచాంగం చెబుతాడు, నువ్వేమో ఇక్కడ నిద్రపోతావు, ఇంకోడేమో తిప్పుతూ ఉంటాడు ఇక్కడ తైతక్క, ఇంకోడేమో దిద్దిద్ది పప్ప అని పశువులు కాస్తాడు, ఇంకోడేమో గుర్రాల మీద పరిగెట్టిపోతాడు. ఇంకా నేనేం చేయాలి ఇక్కడ? అంత కోపం వచ్చిందని తప్పేమీ లేదు, ఆ ఇల్లాలు చేసిందంటూ తప్పేమీ లేదు. ఆవిడ మహాసాధ్వి, మనం దండం పెట్టాల్సింది. ఈ సమయంలో భర్తలతో ఇలాగే ఉండాలి, లేదా పని జరగదు. నన్ను పరాభవించి సదనంబున కుంజనికి ఈచకుండు మున్నున్న తెరంగు దప్పక సుఖోచిత శయ్యను నిద్రశేయ. నీ కన్ను మగుర్చునూరటకు కారణమయ్యది భీమసేన, నీ కన్ను మగుర్చునూరటకు కారణమయ్యది భీమసేన. మీ అన్న పరాక్రమంబు వలదన్ననుకో దయమాలి తక్కట, మీ అన్న పరాక్రమంబు వలదన్ననుకో దయమాలి తక్కట. నాయన, అన్నగారి జబ్బు ఉందా? అహింసా పరమో ధర్మ, అది నీకు వంటశాలలోకి వ్యాపించిందా నాయన? చెట్టు పీకిన పరాక్రమం ఏమైపోయింది? ఇప్పుడు జుట్టు పీకుతున్నావు నాయన ఇక్కడ కూర్చుని. నన్నంత ఏడిపించి వాడు వెళ్ళి సుఖంగా నిద్రపోయి సరిగ్గా పొలకి ఇక్కడ నువ్వు నిద్రపోతావా? వాడక్కడ సుఖంగా మంచం మీద పడుకుని నా కోసం విరగవేదన పడుతూ ఉంటాడా? నేను పడుకుందామంటే నాకు నిద్ర రాదా? నీకు నిద్ర ఎలా పడుతుందయ్యా? బాధ్యత ఉన్నవాడి కింద నిద్ర పడితే బాధ్యత లేనివాడి పరిస్థితి ఏంటి? నన్ను పరాభవించి సదనంబున కుంజనికి ఈచకుండు, ఇంటికెళ్ళి మున్నున్న తెరంగు దప్పక. ఇదివరకు ఎలా ఉన్నాడానికి వాడు కించిత్తు బాధ లేదు, రాక్షసుడు తనేడండి. మరి వాడు ఆలోచన ఏదో జరుగుంటుంది అనుకుంటాడు వాడు. ఆ గ్రహస్థితిలో ఉన్నవాడు అది మానడు. ఏదో జరుగుంటుంది అని నడుము కొంచెం నెప్పెట్టినట్టు అయింది, కొంచెం పరిగెట్టాం కదా అందుకు అనుకుంటాడు వాడు. కనిపించకుండానే రాక్షసుడు ఇలా తంతే, కనిపించే భీముడు ఎలా తంతాడో రేపే విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో, అప్పుడు తెలుస్తుంది. అందుకని వాడు అక్కడ సుఖంగా పడుకుంటాడా? మున్నున్న తెరంగు దప్పక, కనీసం దుప్పటి మార్చరా, తరగడా మార్చరా, పరుపు మార్చరా, గది మార్చరా, వీడు దుంపదేగా ఆ గదిలో పడుకుంటాడా? నేను పడుకుందామంటే నాకు నిద్ర రాదా? నేను దొల్లుకుంటూ పొల్లుకుంటూ ఇక్కడికి వచ్చి నువ్వు తెడ్డు చాపి కాడు చాపి పడుకుంటావు నువ్వు ఇక్కడ. మేము ఎలా కనపడుతున్నావయ్యా మీకు? అసలు మీరు భర్తలేనా? పౌరుషం అనేది ఉందా మీకు? ఇలా రెచ్చగొట్టకపోతే ఎవడు పని చేస్తాడు? ఇవాళ భారత మాత గురించి కూడా ఇలాగే రెచ్చగొట్టారు జనాలు, లేకపోతే ఎవరికి మనకి పట్టట్లేదు. అంత సింపుల్ రైన్ ఫాల్ అనే బఫెలో అని దునపోతు మీద వాన కురిసినట్టే ఉంది వ్యవహారం. మనకు అసలు పట్టడం దేశం పోతే పోని, మనకి ఏదో ఇస్తాడు రా, 200 పింఛన్ ఇస్తాట, వేసే ఓటు అంతే, 200 నీకు పింఛన్ ఇస్తాడు. సాయంత్రానికి నెలకి 200 ఇచ్చాడు నీకు, రోజుకి 200 లాగాడు బెల్ట్ షాప్ పెట్టి, నెలకు 6,000 లాగాడు, మనం ఓటేసాం. ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం. అందుకని వారు ఇచ్చారండి, వారు రోజుకి 200, నీకు నెలకి 200 ఇచ్చాడు ఆలోచించుకుని బెల్ట్ షాప్ పెట్టి తాగుడు అలవాటు చేసి లేని వాళ్ళకు కూడా రోజుకు 200 లాగేశారు ప్రభుత్వం వాళ్ళు. ఎంత మోసం జరిగిపోయిందండి.